ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన బండి ఆత్మకూరు మండల ప్రజలు. ఎన్నికల హామీల అమలుపై తొలి సంతకాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన ప్రారంభం. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ దసరాలపై సంతకం చేసి మాట నిలబెట్టుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కృతజ్ఞతగా నేడు బండి ఆత్మకూరు మండలంలో మండల కన్వీనర్ నందిపాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, భరద్వాజ శర్మ, జాకీర్ ఖాన్, కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సిద్ధయ్య, పెద్దినేని పెద్దన్న, డిష్ రామలింగం, నాగేశ్వర్ రెడ్డి, అన్వర్ ఖాన్, వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత, పెన్షన్దారులు, రైతులు, దివ్యాంగులు, మహిళలు, మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. జరిగిన వాళ్ళకు అన్యాయంగా గెట్ల వరకు పెట్టి లేని పొలాలనల్లా తక్కువ చూపించి ఉండేటి వల్ల చాలా ఇబ్బందులు చేసినాడు రైతులకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నాడు. రెండో సంతకం మాకు పెట్టి రైతులకు మాకు నెత్తిన పాలు పోసినట్టు అయింది. మా పొలాలు మాకు దక్కుతాయని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రైతులకు అన్యాయం చేసిన జగన్కు స్వస్తి, చంద్రబాబు ఇచ్చిన చట్టాన్ని చంద్రబాబు రద్దు చేసినందుకు రైతులు అందరూ సంతోషించి అందరం కలిసి ఆయన ఇచ్చిన పాస్బుక్లలో చించి పారేసి అడ్డు పెట్టుకున్నాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు. లేకుంటే మా పొలాలనల్లా పెద్ద పారిశ్రామికవేత్తలకు ఆయుధం పెట్టి ఆ రుణాలను మళ్ళీ రైతులతోనే దిద్దిచ్చి చేసేట్టున్నారు. కాబట్టి రైతులు అందరూ చంద్రబాబుకు కూడా మేము మాట ఇచ్చినాము. ఈ చట్టం తీసేస్తే అన్నందుకు చంద్రబాబు కూడా రెండవ సంతకము ఫస్ట్ ఆయన మాట నెరవేర్చుకొని ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినందుకు మేము అందరము ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. చేసినాడు డైరెక్ట్గా ఈ 3,000 పింఛను చేసి తరఫున సార్ ధన్యవాదాలు. 3,000 అన్నా క్యాంటీన్ తీసేసి ప్రజలను భోజనాలకు, పేద ప్రజలకు, బడుగు వర్గాలకు ఎక్కడైనా కానీ అన్నం తినడానికి చాలా ఇబ్బంది పెట్టి తీసేసినాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ సంతకము అన్నా క్యాంటీన్ మీద పడినందుకు పేద ప్రజలు ఎంతోమంది ఆశ పెట్టుకొని ఇంకా 10 సంవత్సరాలు జీవిస్తామని వాళ్ళందరూ కోరుకుంటూ ప్రజలల్లా అందరూ చంద్రబాబుకు రుణపడి అన్నా క్యాంటీన్ మీద సంతోషిస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టినందుకు ప్రజలు ఆటో డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ అడుక్కునే వాళ్ళు ప్రతిరోజు అట్లా ₹1, ₹1, ₹5 తీసుకొని రాత్రి కూడా భోజనం ఇంటికి తీసుకొని పోయి ఎంతోమంది జీవించినారు. అందరూ కూడా చంద్రబాబుకు రుణపడి ఉన్నాము. అన్న క్యాంటీన్ వల్ల మేము 10 సంవత్సరాలు వస్తాము అంత అని చేసినాడు అని సంతోషిస్తున్నారు. చంద్రబాబు జై, చంద్రబాబు నాయుడు సంతోషంలో అన్నా క్యాంటీన్లు ఎల్లప్పుడూ ఉంటాయి. నేను గత సంవత్సరం బీటెక్ పూర్తి చేశాను. మా స్టూడెంట్స్ అందరికీ ఎటువంటి స్కిల్స్ లేవు. ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో మాకు ఎటువంటి స్కిల్స్ లేవు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే తన 5వ సంతకం స్కిల్స్ సెన్సెస్ పైన చేసి మా స్టూడెంట్స్ భవిష్యత్తును మార్చాలన్న నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మా స్టూడెంట్స్ అందరికీ మా జీవితంలో మేము పైకి ఎదగడానికి ఈ స్కిల్స్ సెన్సెస్ అనేవి చాలా ఉపయోగపడతాయని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు మా స్టూడెంట్స్ అందరికీ మేలు చేయాలని 5వ సంతకం చేశారు. మేము అందరం మా స్టూడెంట్స్ అందరి తరపున
చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ స్కిల్ సెన్సెస్ మేము దీనిలో పార్టిసిపేట్ చేసి మేము స్కిల్స్ నేర్చుకొని ఆయన పేరు నిలబెట్టి మేము ఉద్యోగం తెచ్చుకుంటామని మేము హామీ ఇస్తున్నాము. ఆ నిరుద్యోగులందరికీ తరపున ఆయనకి కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. పెట్టిన వ్యక్తి మహానుభావుడు. అతని అన్ని సంతకాలు పెట్టి ఎక్స్ట్రా కూడా పెట్టినాడు. అన్నకేంటి చెప్పకపోయినా పెట్టినాడు. మన 4వ సంతకమే. తర్వాత 5 సంతకాలు పెట్టినందుకు మేమందరూ రుణపడి ఇక్కడ స్వచ్ఛందంగా రైతులు, వికలాంగులు ఈ సంతోషాన్ని తట్టుకొని వాళ్ళే అందరికీ స్వీట్లు పంచడానికి వచ్చినారు. చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు బతకాలనే ఉద్దేశంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన మాట ప్రకారం 5 సంతకాలు చేస్తానని చెప్పిన 5 దానిపై చేయడం జరిగింది. మెగా డిఎస్సీ చేసిన దానివల్ల చాలామంది ఉద్యోగస్తులు మెగా డిఎస్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళల్లో కనీసం భిక్షాటన చేసే వాళ్ళు కూడా తయారైనారు. ఎక్కడో పనులు చేసుకొని బతికే వాళ్ళు ఉండినారు. కనీసం ఛార్జీలకు 5 రూపాయలు కావాలంటే కూడా తల్లిదండ్రులు కావాల్సిన దుస్థితికి వచ్చి కొంతమంది ఈ బాధ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళన్నా ఉసురు కొట్టుకొని జగన్ పరిపాలన పోయింది. వాళ్ళకు ప్రాణం తీసినోడు జగన్ అయితే వాళ్ళకు ప్రాణం పోసినోడు చంద్రబాబు నాయుడు. అదే కాకుండా 5 రూపాయలకు 5 రూపాయల భోజనం పెడితే అనాథలు, మిగతా వాళ్ళు, ఉద్యోగస్తులు, ఎవరు అందుబాటులో వాళ్ళు కూడా అక్కడ పోయి 5 రూపాయలు అన్నంత వాళ్ళు సంతృప్తి పొందినారు. అటువంటి వాళ్ళని నాశనం చేసి వాళ్ళకి అన్నం పెట్టలే. ఈరోజు కొన్ని వేల, వందల మంది, లక్షల మంది కూడా మొట్టమొదటి రోజునే తన యొక్క ఔదార్యాన్ని చాటుతూ తన యొక్క పరిపాలనా విశేషతను, రాజనీతి దక్షతను చేస్తూ ఆయన అన్నా క్యాంటీన్ పైన ఉపాధి హామీ పథకం, ఉపాధి కల్పించేటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి స్థితిలో కానీ అయిన తర్వాత ఏదైతే ప్రాణాలను, వంశాలను, వంశ చరిత్రను హరించి జీవితాలు నాశనమైపోయి చనిపోయి తీసుకొచ్చేటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దురాగతం జరిగేది వాటిని తీసి కొన్ని లక్షల మంది, వేల కుటుంబాలకు జీవితాంతం తరతరాలుగా ఉపయోగపడే విధంగా ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు సువర్ణాక్షరాలతో లిఖితమైనటువంటి స్థాయిలో కానీ నిలిపోయినాడు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఆయన రాజనీతిజ్ఞత. ఆయన ఒకటే చెప్పాడు, నాకు ఎప్పుడైతే నేను ప్రమాణ స్వీకారం చేస్తానో, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేస్తానో, విలక్షణమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి పాలన అందిస్తానని చెప్పినాడు. అవతలి వాళ్ళు విధ్వంసపూర్వకమైన కారణంతో వాళ్ళు విధ్వంసంతోనే పాలన మొదలుపెట్టారు పడగొట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు విధ్వంసాన్ని పక్కన పెట్టి నీతి నిజాయితీతో దక్షతతో ఎవరైతే బాధితులో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగా ఇబ్బంది పడి తను ఇచ్చిన మాటలు వాగ్దానాన్ని నెరవేరుతూ ఎన్ని సమస్యలున్నా మొదటి సంతకం పెట్టి ఒక రాజనీతిగా నిలిచినారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం బొమ్మ కనపడినా, తెలుగుదేశం మాట ఇన్పన్న కూడా ప్రతి ఒక్కరిని వెంటాడి వేధించి నానాకి ఇబ్బందులు పెట్టి విధ్వంసానికి పాలైనటువంటి జగన్ చేసేటువంటి అకృత్యాలు ఆ విధంగా ప్రవర్తించకుండా తన దక్షత, రాజనీతిత, తన పరిపాలనా అనుభవంతో ఈ పొద్దు జగన్ విద్యాకాండ కింద ఏవైతే వస్తువులు ఇచ్చినారో ఆ వస్తువులు వాళ్ళ ఫోటోలున్నా తన రాజనీతిజ్ఞతతో, ప్రజాదర్శతో పరిపాలనలో నేను ఎవరిని చూడను, చట్టబద్ధంగా మాత్రం వివరిస్తా, అవతల వాళ్ళు కూడా గౌరవం ఇస్తానన్న ఉద్దేశంతో ఆ పుస్తకాలు కూడా ఆయన బొమ్మరుండ కూడా ఇప్పొద్దేయమని చెప్పినాడు. అటువంటి రాజనీతిజ్ఞుడు, అటువంటి ఉత్తముడిని ఇంతకుముందు జైలు వేసి వాళ్ళ ఉసురు కొట్టుకొని ఇప్పుడు అద్దపాతానికి పోయినారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆయన చేసిన ద్రోహానికి 151 వెళ్ళిపోయింది. 2 మాత్రం మిగిలిన లాభాలు మిగిలినాయి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలా, విధ్వంస పాలన, విశేషణ లేనటువంటి పాలన చేస్తే ప్రజలు ఎప్పుడైనా తిరగబడతారనింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మేము, మా తెలుగుదేశం కార్యకర్తలు, మిగతా వాళ్ళు కూడా అందరూ రుణపడి ఉంటాం. కారణం ఏమిటంటే తన గౌరవాన్ని విడిచిపోవడం కాకుండా మన రాష్ట్ర చరిత్రను భారతదేశం ప్రయత్నంగా విదేశాల్లో కూడా ఆయన జయకేతను వేరుచేసే విధంగా చెప్పినాడు. ప్రతి ఒక్కరికి అడ్డగొంటారు. ఆయన ఏ కార్యక్రమం చేసినా, ఏం చేసినా విలక్షణంతో, విశేషంతో చేస్తాడు. కాబట్టి ఆయనకు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా రుణపడి ఉంటాం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలు కూడా అందరం సోదరభావంతో కలిసి ఉండాలని, జనసేన, బీజేపీ వాళ్ళతో కలుపుకొని ఈ పరిపాలన అందరం కరెక్ట్ సాగించాలని ఏ ఆశయం అయితే చంద్రబాబు నాయుడు గారు మనం ఆదేశిస్తారో ఆ ఆదేశానికి అనుకూలంగా మేము ప్రవర్తించి తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని తాను చేసేటువంటి సమున్నత స్థానానికి మేము కూడా కొంత దోహదం చేస్తామని